హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హై యూ వ్లాగ్స్. ఈ స్టోరీ అనేది మన సబ్స్క్రైబర్స్లో ఒకరిదండి. నేమ్స్ అయితే చేంజ్ చేశానండి. వరుణ్ అనే వ్యక్తి హైదరాబాద్లో ఉంటున్నాడండి. అతను ఒక మ్యూజిషియన్. సాహితి అనే అమ్మాయి ఒక పెయింటర్ అండి. ఒక చిన్న గ్రామంలో ఉండేది తెలంగాణలో. వర్క్ పని మీద తను కూడా సిటీకి వచ్చేస్తుంది. ఒకరోజు సాయంత్రం ఆర్ట్ గ్యాలరీలో సాహితి తన ఆర్ట్స్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుందండి. అదే ప్లేస్కి వరుణ్ కూడా వస్తాడు. సాహితి యొక్క ఆర్ట్స్ని చూసి మైమర్చిపోతాడండి. మంత్రముగ్ధుడైపోతాడు తన ఆర్ట్స్ చూసి. అలా తనతో మాటలు కలపడానికి ప్రయత్నిస్తారండి. అలా వాళ్ళ మాటలు మధురంగా మారాయి. వాళ్ళ ఆశయాలు, కళలు, అభిరుచులు పంచుకుంటూ ఇద్దరు ఒకరిపై ఒకరు ఆకర్షితులైపోతారు. సాహితి యొక్క అందమైన మనసుకి వరుణ్ ఆకర్షితులైపోతాడు. అలాగే సాహితి కూడా వరుణ్ చిరునవ్వు, మెరుగైన మనసును చూసి మంత్రముగ్ధురాలైపోతుంది. రోజులు గడుస్తూ వారి మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది. నగరంలోని అందమైన ప్రదేశాలను కలిసి తిరుగుతారు. కొత్త కొత్త ఆహారాలని ఆస్వాదిస్తారు. అనేక నిమిషాలు నవ్వుతూ గడిపేస్తూ ఉంటారు. ప్రేమలో పడ్డ వరుణ్ సాహితిని చూసి మంచి మంచి పాటలు రాసేవాడు, తన అందాన్ని ఇంకా ఎన్హాన్స్ అయ్యేలాగా. అదేవిధంగా సాహితి తన ప్రేమను ప్రతిబింబించే చిత్రాలను గీస్తూ ఉండేది. ఒక సంవత్సరం తరువాత వరుణ్ సాహితికి ప్రపోజ్ చేయాలని నిశ్చయించుకున్నాడు. అదే మొదటిసారి కలిసిన ఆర్ట్ గ్యాలరీలోకి తీసుకెళ్ళి ఆమె కోసం ప్రత్యేకంగా ఒక పాటను రాశాడు. ఆ పాటను ఆలపిస్తూ మోకాల మీద కూర్చొని తనకు ప్రపోజ్ చేస్తాడు. ఆ సడన్ సర్ప్రైజ్ని చూసి సాహితి చాలా ఆనందపడుతూ అవును అని సమాధానం ఇస్తుంది. వాళ్ళ ప్రేమను ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పిస్తారు. తర్వాత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు కలిసి హ్యాపీగా మ్యారేజ్ చేసుకుంటారు. ఇదండి ఈరోజు సింపుల్ క్యూట్ లవ్ స్టోరీ. మీకు కూడా ఈ స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.